ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరికీ సుపరిచితమైన వాక్యం కీర్తనలు 23 అధ్యాయము. ఒకసారి అందరూ కూడా తీద్దాం. 2వ వచనం 23:2. పచ్చిక గల చోటను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. మొట్టమొదటిగా చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే, దేవుడు తప్పకుండా మనల్ని నడిపించే దేవుడే అన్నాడు. ఆయన మనల్ని నడిపించాలి అంటే తప్పకుండా మనం కలిగి ఉండాల్సిన లక్షణమును గురించి పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. చాలాసార్లు మనం చూస్తుంటాం, చిన్న చిన్న పిల్లల్ని మనం ఏం చేస్తూనే ఉంటాం అంటే పట్టుకుంటూ ఉంటాం. ఏం చేస్తామని చెప్పండి. ఇప్పుడు చాలామంది తల్లులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు, కింద పడిపోకుండా పట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకుంటాము అంటే, వాళ్ళు జారి పడిపోకుండా, వారికి దెబ్బలు తగలకుండా, వారికి గాయములు అవ్వకుండా వారిని మనము పట్టుకుంటూ ఉంటాం. దేవుడు కూడా అలాగే అనుకుంటుంటాడు, నా బిడ్డల్ని నేను నడిపించాలి, నేను పట్టుకుని నడిపించాలని చెప్పేసి కోరుకుంటుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కానీ చాలాసార్లు చూస్తుంటాం, చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులతో పని లేకుండా నా ఇష్టం నేను నడుస్తానని చెప్పేసి ఒకవేళ వాళ్ళ చెయ్యి విడిచిపెట్టి నడిచేస్తున్నారు అనుకోండి, కొంచెం దూరం బాగా నడుస్తారు, తర్వాత ఏమైపోతారో చెప్పండి, క్రింద పడిపోతుంటారు. చాలాసార్లు మనం కూడా దేవుని చేత నడిపించబడకుండా, దేవుడు మనకు కాపరయ్యే ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు కనుక బైబిల్ చెప్తున్న మాట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక మనల్ని నడిపించే దేవుని మనం అందరం కూడా కలిగి ఉన్నాం. ఆయన యొక్క ఆజ్ఞల్లో మనం అందరం కూడా నడుచుకునే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. లేదు, నా జీవితం నా ఇష్టం, నా చేతుల్లోకి తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లు నడుస్తానని చెప్పేసి ఒకవేళ అనుకుంటే చాలాసార్లు మనము తప్పుడు త్రోవలో వెళ్ళిపోతుంటాం. చాలాసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఇప్పుడు మన జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత అనుకుంటాం, అయ్యో ఎందుకు నేను ఎలా నడిచాను, ఎందుకు నేను ఎలా ప్రవర్తించాను, సరిగా నడిచుంటే, సరిగా ప్రవర్తించుంటే, దేవుని యొక్క మార్గంలో నేను నడిస్తే తప్పకుండా నా జీవితం బాగుపడేది కదా. దేవుని మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, దేవుని యొక్క సేవకుల మాట వినలేదు, కనుక నా జీవితం ఇలా పాడైపోయిందని చెప్పి ఏడ్చే రోజు రాకముందే మనమందరం కూడా ఒకే ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నీవు నన్ను నడిపించే దేవుడు అని నేను విన్నాను, నీ చేతులు నా చేతిని పెడుతున్నాను, నన్ను నడిపించు ప్రభు అని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. చాలాసార్లు భయంకరమైన పరిస్థితుల్లో, గందరగోళమైన పరిస్థితుల్లో సహితము కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడో తెలుసా, మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు. చాలాసార్లు సమస్యలు, శోధనలు మానవ జీవితంలో రాకుండా ఉండవు, కానీ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరి చేతిలో ఉన్నామంటే చెప్పండి, ఎవరి చేతిలో ఉన్నాం కదా చెప్పండి, దేవుని యొక్క చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి తన యొక్క కుమారును పట్టుకుని నడుస్తుంటారు. పక్కన బోల్డ్ కార్లు వెళ్ళిపోతుంటాయి, బోల్డ్ లారీలు వెళ్ళిపోతుంటాయి. ఏమండి, ఈ బిడ్డ ఏమైనా భయపడతారా, బాధపడతారా చెప్పండి? ఏం కూడా భయపడరు. ఎందుకంటే నన్ను ఎవరు పట్టుకున్నారు చెప్పండి? మా అమ్మగారు పట్టుకున్నారు, మా నాన్న పట్టుకున్నారు. చాలాసార్లు చిన్న చిన్న పిల్లల్ని మనం చూస్తుంటాం, వాళ్ళ యొక్క పిల్లల్ని అలా పైకి ఎగరేసి మరల ఏం చేస్తారు చెప్పండి, పట్టుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయికి ఏమన్నా, అమ్మాయికి ఏమన్నా భయం ఉంటుందా? ఎందుకు భయం ఉండదంటే, నన్ను ఎత్తుకున్నవాడు, నన్ను పట్టుకున్నవాడు, నన్ను ఎగరేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? నా తల్లి లేక నా తండ్రి. తప్పకుండా వారు నన్ను పట్టుకుంటారు, నేను ఇంకేమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ధైర్యంగా చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో, దేవుని బిడ్డలైన మనం అందరం కూడా దేవుని చేత ఆయన హస్తంలో మనం ఉండి, ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎప్పుడైతే నడిచామో మనం ఈ లోకంలో ఉన్నతమైన జీవితం మనం జీవిస్తాము. శాంతికరమైన జలముల చెంత ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఒకవేళ ఎలాంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిని చూసి కూడా మనం భయపడం. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం.
ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించాలి అని చెప్పి ఎంతమంది కోరుకున్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తారా? ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించాలంటే మనం కూడా కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ లక్షణాలను మనం ఆలోచన చేసినట్లయితే 25వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం చదువుదామండి. 25వ కీర్తన 9వ వచనం. ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను నడిపించాలి. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం 23వ కీర్తన, దేవుడే గనక మనం నడిపిస్తే మనకు ఎలాంటి సమస్య, కొదువ, ఎలాంటి ఒకవేళ మనకు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల దయచేస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన మన పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల చెంత ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మనకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మనల్ని ముందుకు నడిపించే దేవుడు అయినాడు. బైబిల్ చెప్తున్న మాటను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏం చదువుకున్నాం చెప్పండి. ఇప్పుడు 25వ కీర్తన 9వ వచనం ఇక్కడ చెప్తున్న మాట, న్యాయ విధులను బట్టి ఆయన దీనులు నడిపించును, తన మార్గములు దీనులకు నేర్పును. ఆయన ఎవరిని నడిపిస్తాడంటే ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వారిని నడిపించే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దీనత్వం లేకపోతే, మనల్ని మనం ఒకవేళ దేవునికి అర్పించుకోకపోతే, ఒకవేళ అహంకారం కలిగి ఒకవేళ మనం ఉంటే ప్రభు చెప్తున్నాడు ఆయన చేత మనం నడిపించబడలేము. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఏ కుటుంబాన్ని నడిపిస్తాడో తెలుసా అండి? ఆయన నడిపించిన కుటుంబాలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటాయంటే, ఎంత సౌకర్యంగా వారి యొక్క జీవితం ముందుకు సాగుతుందంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మొట్టమొదటిగా దీన మనస్సు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు వారి లోకంలో అనేక దినములు, అనేక సంవత్సరములు, 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన కలిగి ఉన్న లక్షణం ఏంటంటే దీనత్వం. దేవునికి స్తోత్రం చెప్దామా. చాలాసార్లు ఈ లోకంలో దీనత్వం అనేది ఒకవేళ మనకు లేకపోతే మనము నడిపించబడలేము. దేవునికి స్తోత్రం చెప్దామా. నాకు నచ్చినట్టుగా నేను నడుస్తాను అని చెప్పి ఒకవేళ మన జీవితంలో మనం దేవునికి అప్పగించుకోకుండా ఒకవేళ నడిచినట్లయితే, అహంభావం లేకపోతే అహంకారం కలిగి ఒకవేళ మనం నడుస్తున్నట్లయితే మనం త్రప్పిపోతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన తన కృపను చూపించే దేవుడైనాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎవరైతే అహంకారులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటను, ఈ లోకంలో తల్లిదండ్రుల మాటను, సేవకుల యొక్క మాటను, మనకన్నా పెద్ద అధికారుల యొక్క మాటను వినకుండా ఇలాంటి అహంకారము కలిగిన మనసు ఉన్నారో వాళ్ళు ఎంతో కాలం ఆ పనిలో నిలవలేరు. వారు ఏమాత్రం కూడా ఆస్వాదించబడలేరు. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. దీనత్వం కలిగి ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు మనలో ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. అలా కాదు, నాకు మూర్ఖత్వంతోనే నా జీవితాన్ని నేను సాగిస్తానని చెప్పి ఎలా పడితే అలా నడిస్తే తప్పకుండా తప్పట అడుగులు మనం వేసే వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా. నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే అక్కడే మనం పడిపోతాం. జాగ్రత్త అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. కనుక తప్పకుండా దేవుడు మనల్ని నడిపించాలంటే మనందరం కూడా కలిగి ఉండాల్సిన లక్షణం చెప్పండి, ఒకటే చెప్పండి, దీనత్వం. దేవునికి స్తోత్రం చెప్దామా. కనుక అటువంటి దీనత్వం మనము కూడా కలిగి జీవిద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా. బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి కీర్తనలు 80వ కీర్తన 1వ వచనం మనం చదువుదామండి. కీర్తనలు 80 అలాగనే 1వ వచనం. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ మనం చూస్తున్న మందవలె యోసేపును నడిపించువాడా. దేవునికి స్తోత్రం చెప్దామా. యోసేపు యొక్క మనస్తత్వం మనం ఆలోచన చేసినట్లయితే అతనిలో కూడా ఏముందంటే దీనత్వం కలిగి ఉన్నాడు అతడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎవరిని దేవుడు నడిపిస్తాడని చెప్పండి. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు అంటే తప్పకుండా ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు, వారిని నడిపిస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. కనుక ఒకవేళ దీనత్వం మన జీవితంలో అనేక రకమైన కష్టములు వస్తున్నప్పుడు, ఇలాంటి దీనత్వం ఒకవేళ మనకు లేకపోతే
మన జీవితంలో ముందుకు మనం వెళ్ళలేమని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు తన యొక్క జీవితంలో కూడా అతడు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎన్ని కష్టాలు అతనికి సంభవించినప్పటికీ కూడా, ఏంటి గోతులో తోయివేయబడినప్పటికీ కూడా, లేకపోతే అతడు అవమానం గుండా అతడు వెళ్ళున్నప్పటికీ కూడా, అతడు అవమానించబడుతున్నప్పటికీ కూడా, అమ్మివేయబడినప్పటికీ కూడా, అతడు ఎక్కడున్నా సరే దీనత్వం అనే ఆయుధం అతడు కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తప్పకుండా ఆ దీనత్వమే అతను ఏం చేసిందంటే తీసుకెళ్ళి గొప్ప స్థానంలో ఉంచేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఒకవేళ ఏ సంఘంలో అయితే మనం ఉన్నామో, లేకపోతే ఏ యొక్క తల్లిదండ్రులకు మనం పుట్టి ఉన్నామో, ఏ కుటుంబం ఏ అధికారి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో, తప్పకుండా మనం తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకసారి మన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎటువంటి పరిస్థితుల్లో మనం దీనత్వం మనం కలిగి ఉండాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి మనం చదువుదామండి. 32వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎలా నడిపించాడు అని ఒకసారి ఒక ఉదాహరణ మనం ఆలోచన చేసినట్లయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తన పిల్లలు ఎదగాలి అని చెప్పేసి పక్షిరాజు ఆశపడి ఏం చేస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ పిల్లల్ని శ్రమ పెడుతుంది. చెప్పండి, పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పండి? మొట్టమొదటిగా కొన్ని రోజుల తర్వాత ఎంతో చక్కగా నిర్మించుకున్న యొక్క గూడును కాస్త ఒకటి 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 పీకేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ కింద ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి చెప్పండి? ఈ ముళ్ళు ఉంటాయి. శ్రమలు వారి యొక్క జీవితంలోనికి వస్తుంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ పక్షిరాజు పిల్లలు, మా తల్లిదండ్రులకి మేమంటే ప్రేమ లేదు, ఇవన్నీ కూడా తీసేస్తున్నాయి, మమ్మల్ని శ్రమకు పాలు చేస్తుందని చెప్పేసి ఇబ్బంది పడుతుంటుంది. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, శ్రమలు ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే శక్తివంతమైన వాడిగా చేస్తాయి. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? శ్రమలు ఏం చేస్తాయి చెప్పండి? ఒక వ్యక్తిని శక్తివంతమైన వారిగా చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఈ శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక ప్రత్యేకమైన స్థానంలో మనల్ని నిలవబెడతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ శ్రమలు ఏం చేస్తాయంటే దేవునికి చాలా చాలా దగ్గరగా మనల్ని చేసేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, పక్షిరాజు ఏం చేస్తుందంటే తనకున్న ఆ యొక్క గడ్డంతటిని కూడా పీకేస్తుంది. పీకేసి ఏం చేస్తుందంటే అందులో ఉంచుతుంది. ఒకేసారి ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని కిందకు తోసేస్తుంది. ఎంత ప్రేమించే తల్లిదండ్రులు, తల్లి ఎలా చేసింది ఏంటని చెప్పేసి వాళ్ళు అనుకుని ఇబ్బంది పడే లోపు ఇప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అది కిందకు వెళ్ళిపోకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోయి తన రెక్కల మీద మరలా అది నేల మీద పడిపోకుండా తన రెక్కల మీద పడేటట్లు మరలా ఏం చేస్తుంది చెప్పండి? అది ఎగిరి తన రెక్కల మీద దాన్ని మోసేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు కూడా ఏం చేస్తాడంటే తప్పకుండా ఇశ్రాయేలు ప్రజలను కూడా అలాగే మోస్తూ నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిని నడిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ నీ గూడు రేపినప్పుడు నీవు కూడా అనేక రకమైన సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఇంకెందుకు వచ్చింది దేవుళ్ళే అని చెప్పి దేవుడిని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. కాదు కాదు, తప్పకుండా దేవుడు నీ మీద ప్రేమ కలిగిన దేవుడు, తన రెక్కలతో నిన్ను మోసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీ గూడు రేపుతుంది అంటే, నీ గూడు రేపబడుతుంది అంటే, నువ్వెన్నో సమస్యల గుండా, శోధనల గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నావు అంటే, తప్పకుండా ఆ యొక్క పక్షి ఎన్ని రోజులైతే అందులో ఉండిపోద్దో ఇంక అన్ని రోజులు దానికి ఎగరడం వస్తుంది చెప్పండి? రాదు. తన శరీరం గట్టి పడుతుందా చెప్పండి? చాలామంది పిల్లల్ని మనం చూస్తున్నాం, అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎలా తోముతారు చెప్పండి వాళ్ళని? చాలా గట్టిగా. ఎందుకు? వాళ్ళకి నొప్పి వస్తుందని చెప్పి వదిలేచ్చు కదా. ఎందుకు వదలదు చెప్పండి? వారి యొక్క శరీరం ఏమండి గుల్లగా ఉండకూడదు, వారి శరీరం చాలా చాలా గట్టి పడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం.
ఇప్పుడు అలా తోమినంత మాత్రాన, నలుగు పెట్టినంత మాత్రాన ఈ అమ్మమ్మకో నానమ్మకో ఈ తల్లిదండ్రులకు ప్రేమ లేనట్టే చెప్పండి? ప్రేమ ఉన్నట్టే కదా. ఎందుకు అలా చేస్తున్నారంటే తప్పకుండా మన జీవితంలో శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు అనేక సార్లు మన గూడు రేపబడి ఆ పిల్లలకు ఆ ముళ్ళు ఎలాగైతే గుచ్చుకుంటున్నాయో అటువంటి సమస్యలు మన జీవితంలో కూడా వస్తున్నప్పుడు ఒకే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుడు నా పరిస్థితిని మార్చబోతున్నాడని గొప్ప నిర్ణయం మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటి? తినడానికి ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇంత భయంకరమైన సమస్యలు కూడా నేను ఎందుకు వెళ్తున్నాను అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఒకవేళ ఇక్కడ బాధపడుతూ కూర్చున్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించే సమయం చాలా దగ్గరలోనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి సమయంలో దేవునికి దూరం అయిపోకుండా ఇంకా దేవునికి దగ్గర అయిపోతూ ప్రభువు నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని మహిమపరచండి. తప్పకుండా వచ్చిన ఈ సమస్యల గురించి యోబు భక్తుడు అంటాడు, ఇదిగో నేను శోధించబడిన మీదట సువర్ణం వలె మారనంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అనేక సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు తప్పకుండా మన యొక్క జీవితం దీవించబడుతుంది. ఆ ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తనకు ఎగరడం రావాలి అని చెప్పి ఆ తల్లి ఎలాగైతే దాన్ని తోసేస్తుందో అప్పుడు కొద్దిసేపు చాలా చాలా ఇబ్బంది పడుతుంది. కానీ దాన్ని నశించిపోవడం కానీ అది చనిపోవడం కానీ ఆ తల్లికి ఇష్టం లేక వెంటనే తన రెక్కల మీద దాన్ని ఏం చేసేస్తుంది చెప్పండి? పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. తప్పకుండా నీకున్న సమస్యను బట్టి ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి అనుకుంటున్నావేమో, తప్పకుండా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా అండి? నిన్ను చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకునేనా, నీవు నా సొత్తు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంత ప్రేమ కలిగిన దేవుడు మనకున్నప్పుడు తప్పకుండా మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రభా నీ మార్గంలో నన్ను నడిపించే ప్రభు అని చెప్పి తప్పకుండా మనం దేవునికి ఒక చక్కని దేవుని చేతిలో, దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకునే వారిగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కనుక దేవుడు ఎవరిని నడిపిస్తాడంటే ఎవరైతే దీనత్వం కలిగి ఉన్నారో తప్పకుండా దేవుడు వారిని నడిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ లేదు అని చెప్పి తిరగబడే స్వభావం ఒకవేళ మనలో ఉన్నప్పటికీ కూడా తప్పకుండా దేవుని చేతిలో మనం ఏమాత్రం కూడా నడిపించబడలేము. ఈరోజు చాలామంది చూస్తున్నాం, చెప్తారు. అలా చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఇంకా పోరా అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తుంటారు. వదిలేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది అంటే చాలా భయంకరంగా తయారైపోతుంది. ఇంకెవరు కూడా వాడిని పట్టించుకునేవారు కూడా ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలాసార్లు బైబిల్ కూడా చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. బైబిల్ కూడా చెప్తుంది, తప్పిపోయిన కుమారుడు తండ్రి చాలా చెప్పుంటాడు, చాలా బ్రతిమాలు ఉంటాడు, అరే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు, నేను చెప్తున్నప్పుడు నువ్వు నడు, ఆ మార్గంలో నువ్వు నడుచుకోమని ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఆ యవ్వన కాలంలో తన యొక్క స్నేహితులు చెప్పిన మాటలు అనేక రకములుగా అతన్ని ప్రభావితం చేసి తండ్రి మాట వినకుండా చేసినాయి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు తన జీవితం, నా ఫ్రెండ్స్ నన్ను నడిపిస్తారు, నా ఫ్రెండ్స్ చేత నేను నడిపించబడతాను, నా దగ్గర డబ్బు ఉంది, ఇది నన్ను నడిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ కొన్ని రోజులే అది ఉంది. తర్వాత ఏమైందో తెలుసా అండి? ఏమైంది చెప్పండి? అతనికి తినడానికి ఆహారం లేదు. ఎవడైనా పని ఇస్తాడంటే పని కూడా అతనికి, ఉద్యోగం కూడా అతనికి దొరకలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు ఎవరెవరి చేతో నడిపించబడాలని చెప్పి నువ్వు పరిగెత్తుడినట్లయితే నీ యొక్క మార్గమును, నీ యొక్క పరుగును ఇప్పుడే ఆఫ్ చేయి. తప్పకుండా దేవుని మార్గమును విడిచి వేరొకరి మార్గం ద్వారా ఒకవేళ మనం పరిగెడదాం, వారి యొక్క నిర్ణయాలు మనం తీసుకుందాం అని చెప్పి ఒకవేళ ప్రయత్నం చేస్తున్నట్లయితే నీ దేవుడు నడిపించినట్లుగా, నీ కుటుంబం, నీ సేవకులు, నీ సంఘం నడిపించినట్లుగా తప్పకుండా ఎవరు కూడా నేను నడిపించలేరు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే బయట వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే అవసరానికి వాడుకుని మనల్ని వదిలివేసేవారే తప్ప మన చేయి పట్టుకుని చివరి వరకు నడిపించే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, మన దేవుడు తప్ప. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు మనల్ని నడిపించే దేవుడు. కనుక దీనత్వం కలిగి మనం జీవిద్దాం. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే చివరికి అతడు అనుకున్నాడంట, పందులు తినే పొట్టు కూడా తినడానికి అతడు సిద్ధపడిపోయాడు. ఇంకా ఇటువంటి భయంకరమైన ఆకలి. కానీ అక్కడ అనుకున్నాడు, ఇప్పటి వరకు కూడా ఎవరెవరి చేతో నేను నడిపించబడ్డాను,
ఇప్పుడు మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గర ఒక కూలివానిగా ఉంటాను, నా తండ్రి ఎలా నడిపిస్తే ఏం చెప్తే నేను అది చేస్తానని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిన వెంటనే దూరం నుంచి చూసి అతన్ని కౌగిలించుకొని, అతన్ని ముద్దు పెట్టుకుని, హత్తుకుని, అతనికి కావలసిన ఆహారము, అలాగే అతనికి కావలసిన ఉంగరము, చెప్పులు ఇవన్నీ కూడా ఇచ్చి పూర్వపు వైభవమును అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి గొప్ప విందు చేశాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ ఇప్పటికే నువ్వు తప్పిపోయి ఎక్కడెక్కడో నడిచి నీ జీవితం అంతా కూడా ఒకవేళ నాశనం చేసుకుని ఉన్నట్లయితే, నీ దేవుడు శాంతికరమైన జలముల చెంత నిన్ను నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తప్పకుండా ఆయన మార్గంలోనికి వద్దాం. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పటికే ఆయన యొక్క త్రోవ నుంచి వెళ్ళిపోయి బైబిల్ చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా సాధించగలరా? ఆ కుమారుడు ఏమైనా సాధించాడా? ఏమీ కూడా. అనుకున్నాడు, నా స్నేహితులు నా వెంబడి ఉన్నారు, లేకపోతే నాకు నచ్చిన వారందరూ నాతో ఉన్నారు, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు అనుకున్నాడు. ఎన్నో రోజులు అది లేదు, అది ఆవిరైపోయి పోయింది. ఇంక అనుకున్నాడు, నా తండ్రికి నా మొహం నేను చూపించుకోలేను, అయినా పర్వాలేదు వెళ్తాను, ఒక పనివాడిగా అక్కడ చేరతానని చెప్పేసి అనుకున్నాడు. కానీ పనివాడిగా ఉంచలేదు, కుమారునిగా స్వీకరించాడు. రెండు చేతుల పైకి దానికి స్తోత్రం చెప్దాం. చాలాసార్లు అనుకుని ఇప్పటి వరకు లోకంలో ఉన్నాను కదా, ఇప్పటి వరకు లోకంలో నడిచాను కదా, ఇప్పుడు దేవుని చెంతకు వెళితే నన్ను ఒకవేళ అంగీకరిస్తాడా లేదా అనే ఒకవేళ అనుమానంతో నువ్వు ఉంటే అనుమానం అక్కర్లేదు, తప్పకుండా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన యొక్క చేతిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన నిన్ను నడిపించినట్లయితే సక్రమమైన మార్గంలో నువ్వు నడుస్తావు. లేదు ఆయన చెంత ఒకవేళ మనం నడవకపోతే ఈ లోకంలో వంకర మార్గంలోనికి వెళ్ళిపోయి మన ఆరోగ్యం, మనకున్న ఆత్మీయ స్థితి ఇదంతా కూడా ఏమైపోతుందంటే తొలగిపోతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పండి, ప్రతి భర్త భార్య వీటి కోసం మాట్లాడండి. తప్పకుండా మన కుటుంబాన్ని దేవుడే నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం చెప్దామా? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు కూడా దేవుణ్ణే సేవిస్తాం, ఆయన మార్గంలోనే నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దామా? బైబిల్ చెప్తుంది, హనోకు ఎవరితో నడిచాడంట? దేవునితోనే నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఆయన ఒక సముద్ర తీరము గుండా వెళ్ళిపోతూ చెప్పారు, మీరు నన్ను వెంబడించండి అంటే యేసు ప్రభుతో కూడా నడిచారు, యేసు ప్రభుతో కూడా ఉన్నారు. ఒకరోజు ఆయన ఒక ప్రశ్న వేశాడు, మీకు ఏమైనా తక్కువైందా? ఇప్పటివరకు నాతో నడిచారు కదా, నాతో ఉన్నారు కదా అంటే శిష్యులు చెప్తారు, మాకు ఏం తక్కువ కాలేదు ప్రభు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ నువ్వు నిరుత్సాహంతో ఉన్నావేమో, పేదరికంలో ఉన్నావేమో, భయంకరమైన పరిస్థితులు గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తప్పకుండా ప్రభా నేను నీతో నడుస్తాను, నీవే నన్ను నడిపించు, ఏ మార్గంలో నడవాలో చక్కని ఆలోచనలు చెప్పి మనల్ని నడిపించే దేవుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆయనకు మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. తప్పకుండా ఆయన నడిపిస్తే చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. మన జీవితంలో చాలా సమృద్ధి ఉంటుంది. ఈ లోకంలో ఉన్న పాపము జోలికి మనం ఏమాత్రం కూడా వెళ్ళము కూడా. ఎందుకంటే ఆయన నడిపించే మార్గం చాలా పరిశుద్ధమైన మార్గం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక మనం చూసాం, యోసేపు తన యొక్క జీవితంలో ఉన్న కొన్ని లక్షణములు దేవుడు అతన్ని ఎందుకు నడిపించాడని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా అతడు దీనత్వం అనే లక్షణాలను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి, ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడు చెప్పండి? అటువంటి వారిని దేవుడు వదిలేశాడని నడిపించాడా? గట్టిగా చెప్పాలి. వదిలేశాడని నడిపించాడా? నీవు కూడా దీనత్వం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు, నిన్ను నడిపించే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి, నువ్వు ఒకవేళ గోతు లాంటి సమస్యల్లో వెళ్తున్నా, నిన్ను ఒకవేళ అవమానం వంటి సమస్యలు నువ్వు వెళ్తున్నా, ఒకవేళ నీ జీవితంలో నిందలు వస్తున్నప్పటికీ కూడా ఏమంటే దేవుడు యోసేపు నడిపించినట్లు నిన్ను కూడా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. గోతులో పడేశారు, అక్కడే ఆగిపోయాడా యోసేపు? ఎందుకు ఆగిపోలేదంటే దేవుడు అతన్ని నడిపించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? రెండవదిగా దేవుడు ఎవరిని నడిపిస్తాడంటే ఓర్చుకునే వారిని దేవుడు నడిపిస్తాడు. చెప్పండి, ఎవరు నడిపిస్తాడు చెప్పండి? ఇందాక మనం చూసాం, పక్షిరాజు తప్పకుండా ఆ యొక్క పిల్లలు కనుక ఒకవేళ ఓర్చుకోలేదనుకోండి, ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ఓర్చుకోలేదనుకోండి, దానికి ఎగరడం లేదు, బలంగా ఉండదు, ఇంక ఎప్పుడు కూడా ఏమంటే ఎవరి మీద ఆధారపడడం తప్ప తన ఆహారం తను తెచ్చుకునే స్థాయికి కూడా అది వెళ్ళలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకైనా మన శ్రమలు ఎదురవుతున్నప్పుడు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఒకే ఒకటి నేర్చుకోవాలి. తప్పకుండా ప్రభా నేను ఓర్చుకుని
నా యొక్క జీవితంలో ముందుకు సాగుతాను ప్రభు అని మనం నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఒకవేళ ఓర్పు మన యొక్క జీవితంలో లేకపోతే ఎన్నో సమస్యలు మన జీవితంలో, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎలా వెళ్తుందంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ యొక్క ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ ప్రపంచంలో అనుకుంటాం దేవుడు కూడా నాకు త్వరగా మేలు చేయాలి, త్వరగా నా ప్రార్థనలు ఆలకించాను, త్వరగా నా కుటుంబంలో మేలు చేయాలి, త్వరగా మాకు అభివృద్ధి కావాలని చెప్పి అనేక మంది అపోహపడుతున్నారు. దేవుడు తన యొక్క సమయంలో తప్పకుండా తన యొక్క కార్యం చేసే వరకు కూడా మనం వేచి ఉండి అప్పటి వరకు ఓర్పు కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎప్పుడైతే అలాగ మనం కలిగి జీవించామో, అటువంటి ఓర్పు మన యొక్క కుటుంబంలో మన జీవితంలో ఉందో మన జీవితం దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చదువుకునే పిల్లల దగ్గర నుంచి యవ్వన కాలంలో ఉన్న పిల్లలు, అలాగనే వివాహం అయిన వారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, మధ్య వయస్కులు, ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే ఓర్పు. దేవునికి స్తోత్రం చెప్దాం. కష్టాలు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, గడిచిన ఆదివారాల్లో మనం చూసాం మరియ గురించి మనం ధ్యానం చేసాం. ఎన్నో సమస్యలకు దేవునికి లోబడుతున్నప్పుడు ఆమె జీవితంలో వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆమె ఓర్చుకున్నది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆమె ఓర్చుకున్నది. ఇప్పుడు చివరికి యేసు ప్రభుకి జన్మనిచ్చే గొప్ప తల్లి అయిపోయింది. రెండు చేతుల పైకి దానికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో యోసేపు ఓర్చుకునే తత్వం. తన అన్నలు కొట్టిన, తిట్టిన, అమ్మివేసిన, అనేక మంది అతన్ని అవమానపరిచినప్పటికీ కూడా, నిందలు అతని మీదకి వేయబడినప్పటికీ కూడా, జైల్లో ఉన్నప్పటికీ కూడా అతడు ఓర్చుకున్నాడు. ఎందుకంటే మనం ఓర్చుకుంటే దేవుడు కలగజేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. లేదు అని చెప్పి అప్పుడే ఇంకెందుకు వచ్చిన దేవుడు అని చెప్పి ఒకవేళ మనం విడిచిపెడితే, ఎందుకు వచ్చిన కుటుంబం అని చెప్పి ఒకవేళ మనం విడిచిపెడితే, ఎందుకు వచ్చిన తల్లిదండ్రులు, ఎందుకు వచ్చిన చదువు అని చెప్పేసి ఒకవేళ పిల్లలు విడిచిపెడితే వారు మంచి భవిష్యత్తులోకి వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలా చదవాలి చెప్పండి? చాలా ఓర్పుతో చదవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఒకవేళ ఉద్యోగం కోసం, పని కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఓర్పుతో అక్కడ ఉన్న పనిని చేస్తే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. లేదు నాకు ఇప్పుడే అంత జీతం కావాలని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అవుతుందా? అవదు. ఓర్పుతో ఎవరైతే, చూడండి చాలా కంపెనీస్ చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యా నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అంటే 25 సంవత్సరాల నుంచి. నీకు ఫస్ట్ శాలరీ ఎంత అని చెప్పేసి అడిగితే 500 అంటే అని చెప్తారు. ఎంత? తర్వాత ఇప్పుడు ఎంత ఏం చెప్పండి? సంవత్సరానికి 1000 రూపాయలు చెప్పిన ఏమండి, ఇలా పెంచుకుంటూ మొత్తానికి ఇప్పుడు ఎంత అయిందని చెప్పేసి అడిగితే 25,000 రూపాయలు అండి నా శాలరీ. దేవునికి స్తోత్రం చెప్దామా. ఇంకా ఉంటే ఏమవుతుంది చెప్పండి? లేదు ఏమంటే చాలా తక్కువగా ఉందని చెప్పి నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ప్రాంతంలో నువ్వు కూడా నిలవబడగలవు. తప్పకుండా నీ జీవితంలో కూడా యవ్వన కాలంలో నీకు దేవుడు ఆ యొక్క యవ్వన కాలంలో కష్టపడే తత్వం ఇచ్చినప్పుడు, చదువుకునే తత్వం దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో కుటుంబాల్లో కూడా చాలామంది ఓర్పు లేక, చాలామంది గొడవలు అయిపోయి అనేక రకములుగా విడిపోయేవారిని మనం కనబడుతున్నాం. తప్పకుండా అలా ఉండకూడదు. తల్లిదండ్రులను ఓర్చుకునే వారిగా ఉండాలి, పిల్లల్ని ఓర్చుకునే వారిగా ఉండాలి. తప్పకుండా అటువంటి అప్పుడు మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా. తప్పకుండా ఎవరైతే ఓర్చుకుంటారో, చూడండి యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు అనేక మంది రాళ్ళు రువ్వి కొడదామని ప్రయత్నం చేశారు. అనేక మంది ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు, కొరడాలతో కొట్టారు. కానీ ఇదంతా కూడా ఓర్చుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? మనందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక భార్యగా నీ భర్త నిన్ను ఎంత హింసిస్తున్నప్పటికీ కూడా ఓర్చుకో. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ రోజు పరిస్థితి ఈ రోజులాగే ఉండిపోదు. తప్పకుండా నీ భర్తను మార్చగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భర్తగా నీ జీవితంలో అనేక హింసలను పొందుతున్నప్పుడు, అనేక ఇబ్బందులు పొందుతున్నప్పుడు, అనేక రకమైన కష్టమును అనుభవిస్తున్నప్పుడు, వాటన్నిటిని కూడా ఓర్చుకుని నువ్వు జీవించినప్పుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. కొద్దిమంది ఏం చేస్తారంటే, వారికి అనారోగ్యమును బట్టి వాళ్ళు ఓర్చుకోలేరు. ఇంకెందుకు వచ్చింది నా జీవితం, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను, ఈ సమస్యను నేను భరించలేకపోతున్నాను, ఈ అప్పు నేను భరించలేకపోతున్నాను, ఇంకా ఓర్చుకోవడం నా వల్ల కాదని చెప్పి ఊరేసుకుని చచ్చిపోతే బెటర్ కదా, ఏదైనా త్రాగేసి చచ్చిపోతే బెటర్ కదా అని చెప్పేసి ఏమాత్రం కూడా ఓర్పు లేని వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. దేవుడు నిన్ను నడిపించాలంటే, దేవుడు అనుకున్న స్థాయికి నిన్ను తీసుకెళ్లాలంటే మధ్యలో చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఓర్చుకొని నిలవబడు. నీ జీవితాన్ని అందరూ చూసే విధంగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను చేసేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.
ఒకవేళ ఏదైనా వ్యాపారం ప్రారంభించావా, ఏదైనా చదువును ప్రారంభించావా, ఏదైనా ఉద్యోగంను ప్రారంభించావా, ఏదైనా వివాహ వ్యవస్థను నువ్వు ప్రారంభించావా, తప్పకుండా ఏది నువ్వు ప్రారంభించినప్పటికీ కూడా అందులో ఓర్పు కలిగి జీవించిన వారే ఉన్నత స్థానానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక అపోస్తలుడైన పౌలు ఎంత ఓర్చుకున్నాడు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు అతని గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే అతని యొక్క ఓర్పు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వారు ఎంతగా ఓర్చుకున్నారంటే శిలువ మరణం వరకు కూడా ఆయన ఓర్చుకున్నాడు. చివరికి ఎంతో హింసిస్తున్న వారిని కూడా ఆయన ఏమనకుండా, ఒక్క మాట కూడా పలకకుండా ఆయన ఓర్చుకుని జీవించాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. చివరి మాటని చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు మనల్ని నడిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పండి. మన పేరేంటి? విశ్వాసులు. చెప్పండి, మీ పేరేంటి చెప్పండి. విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసం ఉంచేవారు. ఎవరి మీద? దేవుని మీద. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక విశ్వాసులు అని చెప్పి పేరు పెట్టబడిన వారు తప్పకుండా, ఒకవేళ విశ్వాసం లేకుండా ఉంటున్నట్లయితే బైబిల్ చెప్తుంది ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన యందు మనం నమ్మకం కూడా ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన యందు భయభక్తులు కలిగిన మనం అందరం కూడా ఆయన నమ్మేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన నమ్మకపోతే మన జీవితంలో ఏ రకమైన ఆశీర్వాదకరమైన కార్యములు కూడా జరగవు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన నమ్మాలి. మన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. బైబిల్ చెప్తుంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక దైవ సేవకుడిగా నేను, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక సంఘ సభ్యునిగా, ఒక తల్లిగా మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే మనమందరం కూడా దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసు ప్రభు వారు చాలా చోట్లకి వెళ్ళి చాలా అద్భుతమైన కార్యములు ఆయన ద్వారా అక్కడ జరగలేదు. అక్కడ చాలామంది జరగకపోతే అక్కడ ప్రభువు ఏమన్నారంటే వారి యొక్క అవిశ్వాసం వలన అక్కడ కార్యములు జరగడం లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంచండి. దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడని. తప్పకుండా నీ నమ్మిక చెప్పిన దేవుడు నీకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇదిగో నీ నమ్మిక చెప్పి నీకు అవునుగాక అని అనగానే వారిలో ఉన్న రోగం పోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. వారికి పట్టిన దయ్యం కూడా విడిచిపెట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక మనం దేవుని నమ్మాలి. తర్వాత మనం కూడా నమ్మకత్వంగా ఉండాలి. పరిచర్యలో, ప్రార్థనలో, వాక్యంలో. తప్పకుండా నీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా, సేవకునిగా, లేకపోతే భర్తగా, భార్యగా, కుమారుడుగా, కుమార్తెగా నమ్మకత్వం ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి. యోసేపు కూడా అలాగే నమ్మకత్వంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నమ్మకంగా జీవించాడు. తన క్యారెక్టర్ విషయంలో కూడా నమ్మకంగా జీవించాడు. దేవుడు అతన్ని దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరూ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలాంటిదో కాదు. ఎవరూ లేనప్పుడు కూడా మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలి, చాలా నమ్మకత్వంగా ఉండాలి. కనుక ఈ రోజుల్లో మనం చూస్తున్నాం తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు, భర్తను మోసం చేసే భార్యలు, భార్యను మోసం చేసే భర్తలు, ఏమండి తల్లిదండ్రులు మోసం చేసేవారు, అనేక మంది పిల్లలు, అనేక సార్లు సంఘాన్ని మోసం చేసేవారు, సేవకుల్ని, అలాగని అనేక మంది సేవకులు సంఘాన్ని మోసం చేసేవారు. అనేక మంది ఈరోజు ప్రపంచంలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనమందరం కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అది యేసు ప్రభు వారు మనకు నేర్పించారు. కనుక దేవుడు మనల్ని నడిపించాలంటే తప్పకుండా దేవుణ్ణి మనం నమ్మేవారిగా ఉండాలి. తప్పకుండా మనం కూడా నమ్మకమైన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అటువంటి విధానంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మహాగణుడా,